జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు కాదు కానీ అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు వచ్చి ఆ రోజున ఇక్కడ పెట్టడానికి వీల్లేదు, ఇక్కడ ఈ ప్లేస్లో రాజధాని పెట్టడానికి నేను వ్యతిరేకం, మీ ప్రతిపాదనని నేను అంగీకరించటం లేదు, మీరు భూసేకరణ చేస్తారా, భూ సమీకరణం చేస్తారా, మీరు ఏది చేసినా నేను వ్యతిరేకం అని చెప్పినట్టయితే ఆ తర్వాత ఏం జరిగేదో మనకు తెలియదు. ఆ తర్వాత ఎట్లా ప్రొసీడ్ అయ్యేవాళ్ళు, లేదు ప్లేస్ అక్కడ మార్చేవాళ్ళ, అక్కడ పెట్టేవాళ్ళు కాదా, ఏకాభిప్రాయ సాధన కోసం వేరే ఇంకేమన్నా ప్లేసులు చూసేవాళ్ళ, ఏం జరిగేదో మనకి తెలియదు. అమరావతి అనే పేరు పెట్టడం నాకు ఇష్టం లేదు, లేదు అక్కడ 33,000 ఎకరాలు సేకరించడం నాకు ఇష్టం లేదు, నేను వ్యతిరేకం అని నువ్వు ఆ రోజున చెప్పినట్టయితే వేరే విధంగా ఉండేది. నువ్వు ఆ రోజున ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి? నీకు గుర్తులేదేమో కానీ మా అందరికీ గుర్తుంది. నువ్వు వచ్చి అసెంబ్లీలో రాష్ట్రంలో సెంటర్ పాయింట్ అమరావతి, ఈ అమరావతికి 33,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ కావాలి, 50,000 ఎకరాల వరకు కావాలి, ఒక వరల్డ్ క్లాస్ సిటీని ఇక్కడ నిర్మించాలి, నేను దీన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను అని చెప్పావా లేదా జగన్మోహన్ రెడ్డి?